పార్టీలో ఉన్న నాయకులు, మధ్యాహ్న భోజనం వండే మహిళలు అందరూ ఈ రోజు కూడా సిపిఐలో ఉన్నారని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. సిపిఐని వదిలిపెట్టి వెళ్లిన సయ్యద్కు సిపిఐ పార్టీ మద్దతు లేదని తెలిపారు. రాబోయే పుర ఎన్నికల్లో సిపిఐ పార్టీ పూర్తి స్థాయి మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని సిపిఐ నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొద్దిల శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ సిపిఐ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని, అదేవిధంగా సిపిఐ నాయకులు, మధ్యాహ్న భోజనం వండే మహిళలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. రెండు పార్టీల ఐక్యతతో మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అందరూ అక్క చెల్లెలందరూ కూడా అదేవిధంగా మధ్యాహ్న భోజనాన్ని వంట చేస్తూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్న అక్క చెల్లెలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 41వ వార్డులో లాస్ట్ టైం అంటే దాదాపుగా 6 సంవత్సరాల క్రితం కూడా నేను నిలబడి తక్కువ మెజార్టీతోటి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు, అదేవిధంగా బండ వెంకటేశ్వరన్న కానీ, రాజేశ్వరక్క కానీ, నాగమణి కానీ, ఇక్కడ ఉన్న ప్రతి సభ్యులు, మా మిత్రుడు మహేష్ కానీ, రమేష్ అందరూ కూడా పూర్తి సహకారాలు అందించారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మా వెంట ఉండి ఖచ్చితంగా వారి యొక్క పార్టీ నుంచి కానీ, అదేవిధంగా మధ్యాహ్న భోజనం వీళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళందరూ, మహిళలందరూ కూడా పూర్తి సహాయ సహకారాలతో మాకు అందిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా నాకు ఇక్కడ వార్డే కాకుండా విరాడ కాన్స్టిట్యూన్సీ పరిధిలో కూడా బండెంకటేశ్వరన్న కానీ, రాజేశ్వరక్క కానీ, అందరూ నాగమణి కానీ, ఇదంతా కూడా కాన్స్టిట్యూన్సీ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ, ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ మా పార్టీ వెంట ఉండి వారు చాలా కృషి చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాం. ముఖ్యంగా ఎందుకంటే మనం పిలవగానే వచ్చి పూర్తి సహాయ సహకారాలు మద్దతు ప్రకటించే సిపిఐ పార్టీని ఖచ్చితంగా మేము గుర్తుంచుకుంటాం. వాళ్ళు కూడా మొన్న కోప్షన్ అడగడం జరిగింది, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నా వంతుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ముఖ్యంగా రేపు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్లో 41వ వార్డులో ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళు, మహిళలు, పెద్దలు అందరూ, మా మిత్రులందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరిని నియమించినా కానీ మనందరం కూడా కలిసికట్టుగా మూకుమ్మడిగా మనకున్నటువంటి శక్తిని ఉపయోగించి ఆ అభ్యర్థి విజయం కొరకు మనందరం కూడా పాటుపడాలి. అదేవిధంగా రేపు జరగబోయే ఏ సమస్యలైనా ఖచ్చితంగా నా బాధ్యతగా మీ వెంట ఉండి మీ పార్టీని కానీ, మీ సభ్యుల్ని కానీ మీ వెంట ఉండి నా వంతుగా పూర్తి సహాయ సహకారం ఖచ్చితంగా అందిస్తా. మీకే ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా నాకైనా చెప్పండి. వెంకటేశ్వరన్న కానీ, రాజేశ్వరన్న కానీ, నాగమణి ఎవరైనా సరే నాకు డైరెక్ట్ కూడా ఫోన్ చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ ఖచ్చితంగా నా వంతుగా మీకు పూర్తి సహాయ సహకారాలు ఖచ్చితంగా అందజేస్తా. ఎందుకంటే రేపు ఈరోజు ఎలక్షన్లు ఉన్నాయనేది మాట్లాడటం కాదు. గతంలో ఈ 6 సంవత్సరాలు కూడా నేను ఈ 41వ వార్డులో నాకు ఏ సమస్య ఉన్నా కానీ నా వంతుగా కృషి చేసి ప్రతి ఒక్క సమస్యను తీర్చడం కానీ, అదేవిధంగా ఏ విధమైన కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటూ ముందుకు పోవడం జరిగింది. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లో 48 వార్డుల కంటే కూడా మన 41వ వార్డులో అత్యధిక మెజార్టీతోటి మనం చేసి మనం నిరూపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీకు ఎలాంటి సమస్య ఉన్నా నాకు ఖచ్చితంగా చేసి, అదేవిధంగా రేపు సీఎం ప్రోగ్రాం ఉంది మనం విరాడనే, దానికి మూకుమ్మడిగా మనందరం కూడా కలిసి రేపు అంతేవిధంగా ఒక ర్యాలీలాగా నిర్వహించి తదనంతరం ఇక్కడ భోజనం ఇక్కడే చేసుకొని ఖచ్చితంగా ఆ సీఎం ప్రోగ్రాంకు మనందరం కూడా 41వ వార్డు నుంచి మూకుమ్మడిగా మనందరం కూడా పోయి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు 41వ వార్డులో అభ్యర్థి గెలుపు కొరకు మన సిపిఐ పార్టీ, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం వర్కర్స్ ఏదైతే మనకు ఉన్నారో ఈ 41వ వార్డులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరున్నా కూడా, ఇప్పుడు ఎందుకంటే ఇది ఇంకా సందిగ్ధంలో ఉంది, ఒకవేళ ఇక్కడికి వచ్చే అటువంటి అభ్యర్థి రేపు మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ కూడా కాబోతా ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి కూడా కాబోతా ఉన్నారు. కాబట్టి మనం ఉన్నటువంటి ఈ 5 రోజులే మనం తిరిగేది కూడా రేపటి నుంచి మొదలుకొని, రేపంటే కొద్దిగా ప్రచారం కొద్దిగా అటు ఇటు అంటే కొద్దిగా బదారు తిరిగినా కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి గారి సభ ఉంటుంది. కాబట్టి ఎల్లుండి నుంచి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా ఇక్కడ మనం ఎంతోమంది అయితే ఉన్నారో మన జెండాలు వేసుకొని
కాంగ్రెస్ పార్టీ జెండాలు, సిపిఐ పార్టీ జెండాలు ఈ రెండింటిని వేసుకొని ఈ 41వ వార్డు మీద పూర్తిగా కేంద్రీకరణ చేసి అభ్యర్థి గెలిపించాలి. గతంలోనే ఒకసారి మన పొదిల శ్రీని గారు వారు పోటీ చేసి వారు ఓడిపోయినా కూడా ఈ యొక్క 41వ వార్డుని పట్టుకొని ఈ 41వ వార్డులో ఉన్న సమస్యలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో కానీ, అదేవిధంగా ఇక్కడికి ప్రభుత్వ పరంగా ఏమన్నా వచ్చే నిధులు వచ్చినా కూడా, ప్రభుత్వ పరంగా మనకు ఇండ్లు వచ్చినా కూడా, ఇళ్ళ స్థలాలు వచ్చినా కూడా వారు ప్రభుత్వ పథకాలన్నిటినీ కూడా మనం సన్నబియ్య విషయంలో కూడా దగ్గరుండి మరి ఆయన ఇనాగ్రేషన్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఇంకా అధికారంలో ఉంటుంది. ప్రభుత్వ పరంగా మనకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలన్నిటినీ కూడా మన పొదిల శ్రీనివాస్ గారు మన 41వ వార్డుకు తెచ్చి మన వాళ్ళకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అర్హులు ఉన్నారో ఈ అర్హులందరికీ కూడా వారి ద్వారా ఇచ్చే విధంగా మన ప్రయత్నం కొనసాగుద్ది. అంతేకాకుండా మనకు ఇంకా భవిష్యత్తులో ఇంకా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇక్కడికి మిర్యాలగూడానికి పట్టణానికి మధ్యలో గ్రామాలలో ఇచ్చారు తప్ప పట్టణానికి ఇవ్వలేదు. రేపు ఆ ఇందిరమ్మ ఇల్లు వచ్చే దాంట్లో కూడా మనకు ఎవరికైతే ఇరుకోగుండి ఎవరైతే 2-3 ఫ్యామిలీలు ఒకే కుటుంబంలో ఉంటుర్రో అలాంటి వాళ్ళందరినీ కూడా మరి ఒకటి సర్వే చేసి ఆ సర్వేలో కూడా మనందరికి కూడా ఆ ఇండ్లు వచ్చేందుకు మా శ్రీనివాస్ గారు కూడా మరి కృషి చేస్తారు. ఎందుకంటే వారు ఇక్కడే కాదు గతంలో కూడా మరి దామర్చర్ల వాళ్ళ అమ్మగారు ఎంపీగా చేసి వాళ్ళకు రాజకీయ అనుభవం చాలా ఉన్నది. ఇవాళ ఏదో ఆషామాషకు వచ్చేసి ఇక్కడకు ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆయనకు రాజకీయ అనుభవం చాలా ఉన్నది. ఆయన అందులో ఇప్పటికు ప్రస్తుతానికి కూడా మరి డిసిసి అధ్యక్షులుగా మరి ఆయన కొనసాగుతూ ఉన్నారు. రేపు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి మన వార్డుకు కానీ ఆయన ద్వారా ఏ అయితే పనులు కావాలో ఆ పనులను కూడా మనం చేయించుకునేందుకు ప్రయత్నం చేస్తాం. అందులో ఇంకోటి ఏంటంటే సిపిఐ పార్టీగా మనకు ఇక్కడి నుంచి మనం 41వ వార్డు నుంచి పోటీ చేయాలని ఒక ఆలోచన ఉండే, కానీ ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితులలో మనం పోటీ చేయలేము అని చెప్పేసి తెలియజేస్తూ మరి మనకు వాళ్ళ వైపు నుంచి అన్నగారు శ్రీనివాస్ గారు కానీ మన అదేవిధంగా ఎమ్మెల్యే గారు మనకు కూడా ఒక హామీ ఇచ్చిండు, మిమ్మల్ని మున్సిపాలిటీలో మీకు ప్రాతినిధ్యం కల్పిస్తా, మీకు కోఆప్షన్ నెంబర్ ఖచ్చితంగా ఇస్తా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మనం కాంగ్రెస్ మద్దతుగా మా పార్టీ ఆదేశాల మీదకు మేము ఫస్ట్ నుంచి సీనన్న గారిని కాంగ్రెస్ నుంచి మాకు ఫస్ట్ నుంచి ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి సీనన్న తెలుసు. అడిగేవాళ్ళ కానించి కానీ వాళ్ళ నాన్నగారి కానించి వాళ్ళ అమ్మగారి కానించి మాకంతా తెలుసు. మాకు ఇంటికి ఒక తోడబుట్టిన తోడుగా మాకు ఏది వచ్చినా ఆపద వచ్చినా వాటిలో కూడా కొంతమంది చాలామంది సహాయం చేసింది. ఏ కార్యక్రమం వచ్చినా కూడా మనకు చెప్పి మమ్మల్ని కలిసి మమ్మల్ని చాలా విధంగా ఆయన చాలా వరకు ఆడుకోవటం కానీ వాటికి రావటం కానీ చేయటం కానీ అన్నీ మాకు సహకరించి చేస్తుంది. కాబట్టి మేము ఫుల్గా కాంగ్రెస్ నుంచి ఏ అభ్యర్థి వచ్చినా ఎవరు వచ్చినా మేము మొత్తం మా వార్డు నుంచి మేము చాలా వరకు మేము వాళ్ళకు సపోర్టుగా గెలుపు పదాల్లో నడిపిస్తాము. చాలా వరకు మాకు నిరంతరం మేము పార్టీకి పనిచేస్తాము. పార్టీ నుంచి మేము సిపిఐ నుంచి మేము కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే గారికి ఫుల్ మద్దతుగా ఫుల్ సపోర్టుగా మీకు భయం లేదన్నా మేము ఉన్నాము. 41వ వార్డు నుంచి మేము ప్రజల వంశం కాంగ్రెస్ మద్దతుగా మేము గెలుపు పదంలో నడుస్తామని మేము హామీస్తున్నాం. సీన్ తమ్ముని కూడా మేము తమ్మునిగా ఒక తోడుగా మేము తీసుకుంటాం. కాబట్టి మేము ఫుల్ మద్దతుగా మా పార్టీ నుంచి హామీ ఇస్తున్నాం. మా మహిళలు మొత్తం ఇంటింటికి తిరిగైనా ఎవరి ఆదేశాలను ఎవరు కింద పుచ్చకుండా ఎవరిని చేయకుండా మేము అందరినీ దగ్గరికి మెనేకం చేసుకొని ఒకరు కోప్పడ్డా కూడా ఆ కోపానికి వెళ్ళి అర్థం చేసుకొని సీనన్న పిలిపించి సీనన్న అందరం అంటున్నాం. కాబట్టి అందరం సహకరించి మేము పార్టీని బలోపేతంగా కూడా మేము 41వ వార్డు ఏంది అనేది సీనన్న గారి నాయకత్వంలో మేము చాలా వరకు సహకరిస్తాము. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు సిపిఐ పార్టీ నుండి కాంగ్రెస్ మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎన్ఎస్పీ క్యాంపు 41వ వార్డు జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. ఎటువంటి నాయకులు ఎట్లాంటి వాళ్ళు ఏదో మీరందరికీ తెలిసిన నాయకత్వం పోయిందాన్ని వదిలేసి ఇప్పుడు వచ్చే అభ్యర్థితో ఈ 48 వార్డులలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా సిపిఐ పార్టీ నిలిచింది. కాబట్టి మీ సానుభూతి పరులు ఈ 45 వార్డులో ఎవరున్నా మీకు తెలిసిన వాళ్ళని కాంగ్రెస్ ఓటేయాలని చెప్తూ వాళ్ళకు దిక్కు మీరు చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ
మరి ముఖ్యంగా ఈ 41వ వార్డుని ఛాలెంజ్గా తీసుకొని సిపిఐ పార్టీ అన్నగారు శ్రీరన్న గారు కావచ్చు, సరే వచ్చే అభ్యర్థి ఎవరైనా కావచ్చు, కానీ వారి గెలుపు కోసం మా సిపిఐ పార్టీ మధ్యాహ్నం భోజనం సభ్యులందరికీ నమస్కారం. ఇప్పుడు ఇన్ని రోజులు వీళ్ళంతా సయ్యద్ గిట్లా సిపిఐ పార్టీలో ఉండే, ఇప్పుడు ఆయన సిపిఎం పార్టీలోకి వెళ్ళిపోయిండు. వీళ్ళందరూ ఇప్పుడు సీనన్న చెప్పినట్టుగా ఈయన కాంగ్రెస్ అభ్యర్థిని నవీన్ గారిని గెలిపియాలని అందరికీ